భక్తితో సకలం స్వామికి సమర్పిస్తే లభించనిదేది ఉండదు నాయనా. తపస్సు చేయాలనే నిర్ణయించుకున్నాను. శివా, భవానీ ప్రియ, నీకు నా శరీరంలోని అంగాంగాలు తెగనరికి అవే పుష్పాలుగా సమర్పిస్తాను. వృకాసుర, నీవు కోరిందే కటాక్షిస్తున్నాను. ఎవరి శిరస్సుపై నీ హస్తం ఉంచినా ఆ శిరస్సు తక్షణమే భస్మమవుతుంది. నీవు భస్మాసురుడిగా జగద్విఖ్యాతుడివవుతావు. వరమిచ్చిన వేలు పువ్వు నీ శిరస్సుపైనే ప్రయోగించి తెలుసుకుంటాను. ఆద్యంతాలు లేని నన్నంటడం నీ తరం కాదు. వరమిచ్చినట్టే ఇచ్చి మాయమవుతావా? చూద్దాం ఎక్కడికి పోతావు. ఎవరవు నీవు? నేనా? ఆ మోహినిని, జగన్మోహినిని, దేవకాంతని. ఈ అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాను. నాకెందుకు భయం? భయం లేదా? ఇక్కడ క్రూర మృగాలుండొచ్చు. ఉండని. వాటిని మనం బాధించకపోతే అవి మనలను బాధించవు. ఆ ఇక్కడ విషసర్పాలు ఉండొచ్చు. అవి బుసగొడితే మనం తొలగిపోతాం. అవి మనలను కాటువేయవు. ఆ హళా, మరి నరవానర కిన్నెర కింపురుషాదులు? ఏ పురుషుల వల్ల నాకు భయం లేదు. ఆ ఎందుకని? మగవాడు నా సౌందర్యానికి దాస్యం చేస్తాడు. ఆ పగవాడు నన్ను చూడనే చూడడు. వీరుడు అతివలపై కత్తి దూయడు. మరింకెందుకు ఆలోచన? దేవి 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 అని ఎవరిని సంబోధిస్తారో తెలుసా? కంటికి రెప్పలా కాపాడే దేవతని, కట్టుకున్న ఇల్లాల్ని మాత్రమే అలా పిలవాలి. దేవి, జగన్మోహనాకారమైన నీ రూపాన్ని చూసి నేను పరవశుణ్ణయ్యాను. నిన్ను చేపట్టి నా అర్ధాంగిగా చేసుకుంటాను. ఆహా, ఎంత ఆశ, ఎంత ఆశ! ఇలా దారిని ఎదురైన వాళ్లంతా వెంటపడి పెళ్లాడతానంటే నేను అంగీకరిస్తానా? సుందరి, నేను దారిన ఎదురైన వాణ్ణి కాదు. దానవేశ్వరుణ్ణి, వృకాసుర నామధేయుణ్ణి, అసమాన బలశాలిని, అమేయ తపశ్శక్తి సంపన్నుణ్ణి, అవివాహితుణ్ణి. నన్ను వరించి స్వీకరించు. నిన్ను దానవ సామ్రాజ్య పట్టమహిషిని చేస్తాను. చాలా గొప్పగా చెప్పుకున్నావు ధనుజేశా. నేను సాటిలేని మేటి నర్తకిని. నన్ను చేపట్టాలంటే నాతో సమంగా నర్తించి గెలవాలి. ఆడగలవా? గెలవగలవా? ఆహా, చతుషష్ఠి కళల్లో ఆరితేరిన వాణ్ణి, తాండవమాడే శివుణ్ణి ఆరాధించేవాణ్ణి, నటరాజమూర్తి భక్తుణ్ణి. నీతో పాటు వాడలేనా? సంతోషము. ఏది? సరిగా పద మని స్వరాలు 7 నడుపుతూ కాలు కదిలించు. అభినయించు, నన్ను జయించు.
కర్మానుసారి బ్రహ్మవంశ సంజాతులై మహాదేవునికి అత్యంత ప్రీతిపాత్రులై ఉండి కూడా ఈ ధనుజులు అవివేకంతో అజ్ఞానంతో చరించి అగ్నిలో పడ్డ శలభాల్లా నశిస్తున్నారు. వీరి దుర్మార్గాలే వీరి పతనానికి నాంది పలుకుతున్నాయి. శివకేశవులకు భేదం లేదని గ్రహించక ధనుజులు నశిస్తున్నారు. తన పూర్వీకుల కథలు గాథలు తెలిసి కూడా వృకాసురుడు అజ్ఞానంతో చరించి వరమిచ్చిన తన వేల్పునే సంహరింప సాహసించాడే కాని తన వరమే శాపంగా పరిణమిస్తుందన్న మహాదేవుని మందలింపును చెవిన పెట్టలేదు. హరుని మాట మన్నించక ఈ శ్రీహరి మాయలో భస్మమైనాడు. శివ సంకల్పం లేనిదే ఏదీ జరగదు. సర్వం శివాజ్ఞాబద్ధమై చరిస్తుందన్న సత్యం అసురులు గ్రహించనంత వరకు హరుని ఆజ్ఞ పాలించి ఈ శ్రీహరి అసురవధ కావించక తప్పదు. సర్వ శుభంకరమైన శివాజ్ఞ పాలించటమే సర్వులకు, సర్వలోకవాసులకు, లోకస్తులకు ఉత్తమం. శివ శరణాలే భవహరణాలు, భయహరణాలు. అభవుని హృదయం హరుని నిలయం. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. నారాయణ నారాయణ. జగత్తు సర్వం శివకేశవుల లీలా వినోద ఫలితం. హరిహరులకు భేదం లేదన్న సత్యం భస్మాసురోదంతంతో మరోమారు యథార్థమై జగద్విఖ్యాతమైంది. భక్తవ శంకరుడైన శంకరుని అసురుని బారి నుంచి రక్షించిన జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణుణ్ణి కీర్తించుటకు 1000 నాల్కల ఆదిశేషునికి కూడా తరం కాదు కదా. విధాత వింతలేఖిని కాలయవనికపై కడు విచిత్రాలను చేసి కృత త్రేతాయుగాలకు స్వస్తి పలికి ద్వాపర కలియుగాలకు నాంది పలికింది. యుగం యుగాన్ననుసరించి సృష్టి ధర్మం కొనసాగుతున్నది. కృత త్రేతాయుగాలలో చతుష్పాది అయి నిలిచిన ధర్మదేవత నేటి ద్వాపరాన త్రిపాది అయి నిలిచింది. జయ విజయులు శాపాన్ననుసరించి నేడు కంస శిశుపాలులుగా జనించారు. వారిని వధించుటకై పరంధాముడు శ్రీకృష్ణునిగా అవతరించాడు. యుగధర్మాన్ననుసరించి కలి గాంధారి ధార్తరాష్ట్రులకు జ్యేష్ఠపుత్రుడైన సుయోధనుడిగా జన్మించినాడు. ధర్మవర్తనుడైన పాండురాజుకు కుంతీమాద్రిలయందు ధర్మజ భీమార్జున నకుల సహదేవులు జనించిన వైనం అపూర్వం. నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి దుష్టశిక్షణకు సంసిద్ధులు కానున్నారు. దాయాదుల మాయాజీవితంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. శాత్రవ విజయానికై అపూర్వమైన పాశుపదాస్త్రం సాధించాలని ధర్మజుని ఆదేశాన ప్రతిస్మృతి విద్య జపిస్తూ శివకరుణ కోరి తప్పిస్తున్నాడు ఇంద్రనందనుడు అర్జునుడు. శివాయ ఓం నమః 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 శివాయ. నరనారాయణులు భూలోకంలో కృష్ణార్జునులుగా అవతరించారు. అర్జునుడు ఇంద్రవరప్రసాది. అంతేకాదు, శ్రీ మహావిష్ణువు నృసింహావతారం ధరించినప్పుడు ఆ మహోగ్ర ఆకృతిలో నరభాగమే అర్జునుడు. దేవి, ఈ ద్వాపరాంతానికి ప్రళయం రాబోయే ముందు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. స్వామి,
త్రేతాయుగాంతాన రామరావణ మహాసంగ్రామం జరిగిన తరువాత మళ్ళీ అంతటి యుద్ధం జరగలేదు కదా స్వామి? అవును దేవి. గగనం గగన సదృశం, సాగరం సాగరోపమా అన్నట్టు రామరావణ యుద్ధానికి సాటి లేనేలేదు. దానికదే సాటి. ఇక ముందు జరగబోయే కురుక్షేత్ర సంగ్రామం కూడా అంతటి విశిష్టత ఉన్నదే. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం పాండవపక్షమే కదా ప్రభు. యోగీశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణుడున్న చోటనే కదా విజయభేరి మ్రోగేది. ఆ పక్షాన్నే కదా విజయలక్ష్మి వరించేది. చక్కగా చెప్పావు దేవి. ఇప్పుడు ఆ అర్జునుడు తపస్సు చేస్తున్నాడు. రాబోయే కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల్ని జయించడానికి తగిన వరబలాన్ని సంతరించుకోబోతున్నాడు కిరీటి. దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు మీ త్రిమూర్తులు ఎన్నెన్నో మార్గాలు అన్వేషిస్తారు. వరదానంతో అర్జునుని బలోపేతుణ్ణి చేయడము అనుగ్రహమే కదా స్వామి? అవును దేవి. కాని అర్జునునికి వరమిచ్చి అనుగ్రహించే ముందు కని విని ఎరుగని రీతిలో మనం అతన్ని పరీక్షించాలి. మనమా? అర్జునుణ్ణి పరీక్షించాలా? సవ్యసాచి కండబలం, గుండె బలం, గురి చూడగల శక్తి, బాణప్రయోగ నైపుణ్యం, ధైర్యం, స్థైర్యం అన్నీ పరీక్షించాలి కదా. మూకాసురా, మూకాసురా, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నమో భగవాన్, నమో నమః. శివభక్తాంగ్రి పాదరేణువు ఈ మూకాసురుడి ప్రణామాలు స్వీకరించు స్వామి. మూకాసురా, మేము నిర్వహించబోయే లీలా నాటకంలో నువ్వొక పాత్రధారివి కావాలి. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. శివచరణ సేవకుణ్ణి ఆజ్ఞాపించండి ప్రభు. పాండవ మధ్యముడు వ్యాస ప్రబోధితుడై ప్రతిస్మృతి మంత్రం జపిస్తున్నాడు. దాయాదులపై విజయాన్ని కాంక్షించి పాశుపతాస్త్రం కోరి తపమాచరిస్తున్నాడు. అర్జునుణ్ణి పరీక్షించి దానిలో విజయుడైన తరువాతే వరమివ్వాలి. నీవు వరాహ రూపంలో అతడు తపిస్తున్న అరణ్యంలో సంచరించు. ఆపై గాంధీవ పాండిత్య పటిమయ్యే పాటిదో పరీక్షిద్దాం. ఆహా, నేటికి నా జననం సఫలమైనది. శివసేవలో మరణించినా తిరిగి శివ సాయుధ్యం లభిస్తుంది. సర్వం శివలీలా వినోదం. హర హర మహాదేవ, హర హర మహాదేవ. లీలా నాటక సూత్రధారులు నరుణ్ణి పరీక్షించుటకు అడుగు కదపండి. పతిదేవులను అనుసరించి నేను వస్తాను. కుర్రో కుర్రు, ఈ ఆటకు కదలవే కూనా కదులు. ఈ కోనలో పుంజు వెంట కదులుటకు ఈ పెంటి సిద్ధమే దొరా. కుర్రో కుర్రు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏమి ఈ వరాహ గర్వం? తనకున్న పర్వతాకారంతో ప్రశాంత నిలయమైన ఈ తపోభూమిన అలజడి సృష్టించి నిటలాక్షునికై నిశ్చల తపోదీక్షలో ఉన్న మాకు తపోభంగం కలిగించింది. ఇది నిక్కముగా సూకరమా, సూకర రూపాన గల మాయావియా? ఏది ఏమైనా తపోభంగం కలిగించినందుకు శిక్ష అనుభవించక తప్పదు.
దెబ్బకి ఇరసకపడినది అందుకోవే పెంటి. ఆగాగు, ఇది నాది. దీనిని ముందు నేను చూశాను. నాలోని వేటగాడు దీనిని చూసి మురిసి వేటాడాడు. నా బాణం దెబ్బకి అది గిలగిలలాడి నేలబడి ప్రాణాలు విడిచింది. ఇది నాది. ఓహో నరుడో నరుడా, ఈ మేఘాన్ని ఎవరు చూశారన్నది కాదు ముఖ్యం, ఎవరు బాణవేసి చంపారన్నది ముఖ్యం. ఇది నా ఇల్లంబులకే ఇరసకపడింది. నేను మంచి ఆటగాండి, నా దెబ్బకు గిర్రన తిరిగిపడి చచ్చింది. ఇది ఏటు నాది, ఆట నాది. అది తెలుసుకో నరుడా, తెలుసుకొని మసులుకో వీరుడా. ఎరుకోగలిగిన దొర మా కొండదేవర. కయ్యానికి కాలు దువ్వకు, సేటు మూడుద్ది. ఫళిఫళి కిరాతక ఫళిబళి. నీవు నీ భార్య ఆత్మస్థుతిలో అఖండుల్లా ఉన్నారు. గిలగిలలాడుతున్న వరాహాన్ని చూసి బాణం వేశావు. అంత మాత్రాన నీ శరాఘాతానికే అది ప్రాణాలు విడిచిందంటే ఎలా? ఈ గాంధీవి ధనుర్విద్యా పాఠవం నీ వెరుగవు, విని కూడా ఉండవు. వెళ్ళు వెళ్ళు. ఈ వరాహం నా స్వంతం. ఇది నీది కాదు, పూర్తిగా కాదు కదా, సగపాలు కూడా ఇవ్వదు. బాలే బాలే, నన్నేదో అని నిన్ను నువ్వే పొగుడుకుంటావేందయ్యా మహారాజా. కుర్రో కుర్రు, నాకు సగపాలందుకునే కరమేం పట్టింది. ఇది నాది అంతే. అడివోళ్ల నాయం నీకు తెలిసినట్టు లేదు. తోడగొట్టి పడగొట్టి నోడిదే మెఖం, అది మరిసిపోయేవు. నేను అదే అంటున్నాను. నేనే దీన్ని పడగొట్టాను. ఇది నాది. చేతనైతే చేవగలవాడివైతే నన్నెదిరించి చేయించి దీన్ని తీసుకుపో. ఓయ్ 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 ఓయ్, కోరి కొండదేవరతో తగువాడతావా? ఎంత తెగువా, ఎంత ధైర్యం! నీ పలుకు పదును చూస్తా ఉంటే నాకు మా సేట సంబరంగా ఉంది. మరెందుకు అనిష్టం? చెయ్యి గలుపు. చేతనైతే జబ్బ సరిసి ఈ జగనొప్ప గండడిని ఓడించు. కుర్రో కుర్రు, ఏమంటావే పెంటి? అనేదేముంది దొరా, నరుడు మరీ మిడిసి పెడుతున్నాడు. కొండను ఢీ కొనాలని చూస్తున్నాడు. జబ్బ సరిసినోడు దెబ్బ కోడిపోవాలా. కొండదేవర ఈలివిద్య ఏ పాటిదో ఈ పోతు మగనికి ఎరుకగలగాల. భలే భలే పెంటి భలే, కిరాతకుల పరువు నిలిపినావు. ఇన్నావుగా ఇరుడా మా పెంటి మాట. మరి మాటలెందుకు, అందుకో ఇల్లు సంధించు బాణం. నీవు కోరిన విధంగా నీకు పాశుపతాన్ని ప్రసాదిస్తున్నాను. తిన్నా ఇయాల నువ్వు ఆటకు బయలుదేరద్దు. ఎందుకయ్యా? ఇయాల ఆటకు ఎందుకు పోకూడదు? బిడ్డ, ఇయాల శివరేతిరి పండుగ. శివయ్యకు పార్వతమ్మకు ఇష్టమైన దినం. ఆట ఆడకూడదు. ఎవడో శివయ్యేంది, పండగేంది, నేను ఆట మారటమేంది? ఈ తిన్నడి అజ్ఞానం తొలిగేదెట్లు? నాడు మీరనుగ్రహించిన జన్మరాహిత్య వరసాఫల్యం నరునకు సిద్ధించేదెప్పుడు? దండాలు దండాలు. శివార్పణం. ఏమి కావాలి నాయనా? గొంతెండిపోతాంది. తమ కాడ కాసిన్ని నీళ్లుంటే పొయ్యండి సామి.